Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. అప్పుడప్పుడు టాస్ ఓడిపోవడం కూడా మంచిదే. క్వాలిఫైర్ 2 మ్యాచ్ చూస్తే అదే అనిపిస్తుంది. ఎందుకంటే రెండు జట్లు టాస్ గెలిస్తే ఫీల్డింగ్ ఎంచుకోవాలనే అనుకున్నాయి. డ్యూ ఫ్యాక్టర్ ఉంటుందేమో అని. కానీ అనుకున్నట్లు జరగలేదు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన RR-SRH క్వాలిఫైర్ 2 మ్యాచ్ ఎలా సాగిందో ఇప్పుడు తెలుసుకుందాం రండి. RR టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. SRH కెప్టెన్ కూడా అదే అభిప్రాయాన్ని వెల్లడించాడు. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన SRH ఓపెనర్ అభిషేక్ శర్మ తొలి ఓవర్లోనే 6-4 బాదిన అదే ఓవర్లో అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన త్రిపాఠి మాత్రం చెలరేగిపోయాడు. బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కేవలం 15 బంతుల్లోనే 5 4లు 2 సిక్సర్లతో 37 పరుగులు సాధించాడు. 4.2 ఓవర్లకే 50 పరుగులు పూర్తి చేసుకుంది SRH. కానీ అదే ఓవర్లో బోల్డ్ త్రిపాఠి మక్రమ్లను అవుట్ చేయడంతో 57 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో హెడ్ క్లాసెన్ కలిసి ఇన్నింగ్స్ ని చక్కదిద్దారు. హెడ్ కొంచెం నిదానంగా ఆడినా క్లాసెన్ మాత్రం దూకుడు ప్రదర్శించాడు. ఓన్లీ సిక్సర్లే బాదాడు. ఇన్నింగ్స్ భారీ స్కోర్ దిశగా సాగుతుండగా 99 పరుగుల వద్ద హెడ్ అవుట్ అవడంతో పాటు నితీష్ రెడ్డి సమధులు కూడా వెంటనే అవుట్ అవడంతో 120 పరుగులకి 6 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన షహబాజ్ అహ్మద్ తో కలిసి క్లాసెన్ స్కోర్ బోర్డ్ ని ముందుకు కదిలించాడు. ఈ మ్యాచ్ లో క్లాసెన్ మాత్రం తన అద్భుత బ్యాటింగ్ తో 33 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. హిట్టింగ్ ఆడే క్రమంలో క్లాసెన్ అవుట్ అవడంతో చివరి 2 ఓవర్లలో 12 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో SRH 175 పరుగులు మాత్రమే చేయగలిగింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన RR-ని SRH బౌలర్లు బాగా ఇబ్బంది పెట్టారు. ఓపెనర్ క్యాట్మోరే మాత్రం చాలా ఇబ్బంది పడ్డాడు. బౌండరీ బాదటానికి ఎంత ప్రయత్నించినా వీలవ్వలేదు. దీంతో అసహనంతో అవుట్ అయ్యాడు. కానీ మరో ఎండ్లో జైస్వాల్ మాత్రం విజృంభించాడు. బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కేవలం 21 బంతుల్లోనే 4 4లు 3 సిక్సర్లతో 42 పరుగులు సాధించాడు. కానీ షహబాజ్ అహ్మద్ జైస్వాల్ ని అవుట్ చేయడంతో మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. పిచ్ కూడా స్పిన్నర్లకి అనుకూలించడంతో షహబాజ్ అహ్మద్ అభిషేక్ శర్మలు విజృంభించి పోటీపడి మరీ వికెట్లు తీశారు. దీంతో శాంసన్, రియాన్ పరాగ్, అశ్విన్లు వెంటనే అవుట్ అయ్యారు. కానీ మరో ఎండ్లో ధ్రువ్ జురెల్ మాత్రం ఒంటరి పోరాటం చేస్తూ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. భారీ హిట్టర్లైన హెట్మేయర్, రొమాన్ పవెల్ కూడా బ్యాట్ ని గుల్పించలేకపోయారు. దీంతో ధ్రువ్ జురెల్ ఒంటరి పోరాటం వృధా అయ్యింది. వరుస వికెట్లు కోల్పోవడంతో పాటు ధ్రువ్ జురెల్ కి సరైన సహకారం అందించకపోవడంతో 139 పరుగులు మాత్రమే చేయగలిగింది RR. దీంతో 36 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కళ్ళు చెదిరే ఫీల్డింగ్తో అద్భుతమైన బౌలింగ్తో మ్యాచ్ను సొంతం చేసుకున్న SRH ఫైనల్లో KKRతో అమీ తెలుసుకోనుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి అద్భుతంగా రాణించిన షహబాజ్ అహ్మద్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ buddies.